హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచులు ప్రేక్షకులకు అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. ఉగాది అంటేనే తెలుగింటి పండుగ. సో ఈ ఉగాదిని మనం షడ్రుచులతోటి సెలబ్రేట్ చేసుకుంటాము. మరి ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకోవాలండి. నానబెట్టుకుని రసం తీసేసుకోవాలి. అలాగే దీంట్లో బెల్లం యాడ్ చేసుకుంటున్నాము తీపి కోసం అండి. సో బెల్లం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. కారం కోసం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే పులుపు కోసం మామిడి ముక్కలు యాడ్ చేసుకుంటున్నాము, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని. అలాగే చేదుకు చిహ్నం ఈ వేప పువ్వుని వేసుకుంటున్నామండి. అలాగే మరి కొంచెం తీపి కోసం నేను ఇక్కడ అరటి పండుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే బెల్లం అనేది కరిగిపోవాలన్నమాట. మనం చిన్న చిన్న పీసెస్కి యాడ్ చేసుకున్నాం కదా, అదంతా చక్కగా కరిగిపోవాలి. సో ఈ ఉగాది పచ్చడిలాగానే మన లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఛాలెంజింగ్గా తీసుకొని లైఫ్లో అందరూ మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే రత్నం రుచులు ప్రేక్షకులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ పచ్చడిని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ని ఎంజాయ్ చేసి హ్యాపీగా పండుగను సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.